కళలో మాత్రమేనండి నా డ్రీమ్ గర్ల్తో సంసారం చేస్తున్నాను. కానీ ప్రతిసారి నా కళ్ళని చెడగొట్టేది ఎవరంటే... టైం ఏడైంది, ఇంకా ఏంట్రా నిద్ర? నీళ్ళాగిపోతాయిరా. మా అమ్మ. ఏమంటున్నావమ్మా? టైం 7? అయ్యయ్యో, తను వెళ్ళిపోతుందే. ఇప్పుడు పరిగెత్తు. రోజు మొహమే నీళ్లు కొడితే గాని లేవడు. ఏంటి? ఏం లేదు, భార్య నచ్చలేదని ఒకడు ఊరేసుకున్నాడంట, పరువుగలోడు. పేపర్ చదివేసి ముందు ఇల్లు తుడిచే పని చూడండి. అది నా పనే కదా. ఓకే, వచ్చాడా లేదా? ఇంట్లో చేసే పని ఒకే ఒకటి నీళ్లు పట్టడం, అవి కూడా ఆగిపోయాయంటే కర్ణాటక వరకు వెళ్తామా? పనికెళ్తేనే కదా బాధ్యత వచ్చేది. ఇలా గాలికి తిరుగుతూ ఉంటే ఇంకేం చేస్తాం? అయ్యో అమ్మా, అయిందా నీ సుప్రభాతం? పనికెళ్ళు అంటున్నావు. మహా అయితే నేను పనికెళ్తే నువ్వేం చేస్తావు? వచ్చే నెల పిల్లని చూడడం మొదలెడతావు. అమ్మా, ఈ రోజుల్లో నాలాంటి చదువుకున్నోడికి ఈజీగా పని దొరికేస్తుంది. పిల్ల దొరకడమే కష్టం. కాబట్టి ముందు అమ్మాయిని చూద్దాం, ఆ తర్వాత పని చూసుకుందాం. అమ్మా, దానికి ఆ అమ్మాయి నిన్ను చూడాలి కదా. ఎన్ని సంవత్సరాలని నువ్వే చూస్తూ ఉంటావు. ఎవరు? నీ అబ్బా. అపశకునంగా మాట్లాడుకో. నీది లవ్ మ్యారేజేగా, నీకు మాత్రం ఏమన్నా అమ్మ ఈజీగా ఓకే చెప్పిందా? నువ్వు ఈవ్టీసింగ్ చేసావని పోలీస్ స్టేషన్లో పెట్టి కుమ్మించింది కదా, మర్చిపోయావా నాన్నా? అరే, ఎన్ని సంవత్సరాలని ఇదే చెప్తూ ఉంటావురా? అంటాను, నువ్వు నా లవ్కి ఓకే చెప్పే వరకు అంటాను. ఏంటి విలన్లా మాట్లాడుతున్నాడు? ఎక్కడికెళ్తున్నారా? నీళ్లు పట్టడానికమ్మా. మరి నీళ్లకు బిందులేయి. మంచి ప్రశ్న, బాగా వేసావు. నీళ్ళు ఆగిపోయాయో లేదో చూసొస్తాను. అటెక్కడికి వెళ్తున్నావు? అది ఆ అమ్మాయిని చూడడానికి వెళ్తున్నాడు కదా, అందుకే డ్రెస్ చేంజ్ చేయడానికి వెళ్తున్నాడు. లుంగీ పనిని మార్చడం డ్రెస్ చేంజింగా? వాడిని పాడు చేసేది మీరే. ముందు మీకు బుద్ధి చెప్పాలి. బెస్ట్ ఆఫ్ లక్. వెళ్ళరా వెళ్ళు, నేను చూస్తూనే ఉన్నాను. చాలా సంవత్సరాలుగా దాని వెనకాలే తిరుగుతున్నావు. ఏదో ఒక రోజు అది నిన్ను అవమానించే తీరుతుంది, అప్పుడు తెలుస్తుందిరా. మేరీ, నేను చిన్నప్పటి నుంచి లవ్ చేస్తున్నా. సారీ, చిన్న మిస్టేక్. వన్ సైడ్గా లవ్ చేస్తున్నా అమ్మాయి. వచ్చాడు తింగరుడు. ఇప్పుడు బావ నిన్ను ఎలా ఇంప్రెస్ చేస్తాడు అనేది మాత్రం చూడు. వయసు మీద పడ్డాకెందుకు నువ్వు బిందె మోస్తున్నావు? నేనే ఇంటికి తెచ్చి వంపుతానులే, నువ్వు నోరు మూసుకో. వదులు, నేను చూసుకుంటాను. అయ్యో, ఓరి దుర్మార్గుడా. ఓవర్గా సీన్ చేయడం, తర్వాత అవమానపడ్డం, ఇదేనండి నా పని. ఇది నా ఐడియా కదండి. నాలాగే ఇంట్లో తిట్లు తింటూ దేనికి పనికిరాని ఇద్దరు ఫ్రెండ్స్ ఇచ్చిన ఐడియా. నేను నీకు నేర్పించినట్టు చెయ్యి. టమాటా తొక్కలాగా దొరుకుతుంది. ఏమైందే నీకు? వెళ్ళేటప్పుడు బాగానేగా వెళ్ళావు. అంతా నాశనం అయిపోయింది. దాని వెనకన తిరక్కరా అంటే అసలు వీడు వింటున్నాడా? ఈ రోజు ఊరందరూ చూస్తుండగా రోడ్లో అవమానించిందండి. నా కొడుకుని ఎన్నెన్ని మాటలందండి అది. ఆ చారు నాతో నవ్వుతూ చెప్తోంది ఈ విషయాలు. నాకెంత బాధగా ఉందో తెలుసా? ఇంకా ఎంతమంది ముందు అవమానం పడాలో మనం. వాణ్ణి కన్నందుకు. ఎక్కడే ఉన్నాడు వాడు? ఎక్కడుంటాడు? దాన్ని తలుచుకొని ఏదో మూల కూర్చుని ఏడుస్తూ ఉంటాడు. రాత్రి అంతా మీ తోలు తీసాం కదరా. ఇప్పుడు కౌన్సిలర్ వేరే వస్తున్నాడు. ఆయన సెల్లు దొంగలిద్దామని చూశారు. ఇప్పుడు ఆయన కూడా మీకు డోస్ ఇస్తాడు. అయ్యో, ఆయన వచ్చాడు రా. అది చూడు, ఒక ఏనుగులాగా వస్తున్నాడు. నమస్కారం సార్. రండ్రా నా ముద్దు బిడ్డల్లారా. నిలబడ్డారా, సూపర్ గా నిలబడ్డారా. ముందు మీరు నిలబడండి సార్. ఏటగారు, వీళ్ళు మనవాళ్లే, తప్పేమీ చేయలేదుగా. నన్ను కాపాడడానికి వచ్చిన వాళ్ళయ్యా. మీరు ఆళ్ళను లోపల పెట్టి కొడుతున్నారు. ధారాళంగా తీసుకుపోండి. నాకు ఉదయాన్నే విషయం తెలిసింది. నైటే తెలుసుంటే మిమ్మల్ని బయటికి తీసుకొచ్చావండి కదా. ఏంట్రా, ఎఫ్ఐఆర్ వేస్తారా ఏంటి? లేదు 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 లేదు. మరి ఇంకేముంది అటు? కుర్రాళ్ళు ఏం చేయలేదుగా, తీసుకెళ్లిపోతాను. ఇష్టానికి తీసుకువెళ్ళండి. వెళ్ళండి. ఏంట్రా, ఏటుగారే చెప్పారు కదా, ఇంకా రాత్రిపూట ఎక్కడా తిరగకుండా ఇంటికి పోవాలి. సరే అని చెప్పండి రా, తల ఊపండి రా. అమ్మా,
అమ్మా మా జాక్ మా అమ్మనా ఎక్కడికి వెళ్ళావు నువ్వు అందరి ముందు మా పరువు తీస్తున్నావు రోడ్డు అది ఎన్ని మాటలందరా నీకు ఇంకా ఎప్పుడు నా బుద్ధి వస్తుంది మా పరువు తీయకుండా ఉంటావా ఆ పిల్ల నన్ను తిట్టే న్యూస్ నీకు ఎలాగో వచ్చుంటుంది అది ఓకే కానీ స్టేషన్కి వెళ్ళిన విషయం నీకెలా తెలుసమ్మా చైతీరా మాట మార్చుకుంటా మర్యాదగా చెప్పు పోలీస్ స్టేషన్కి ఎందుకురా వెళ్ళావు చెప్పరా అమ్మా ముందు చీపురు కింద పెట్టమ్మా నువ్వు అనుకుంటున్నట్టేం కాదు స్టేషన్ పడగొడుతున్నావు అన్నారు అందుకే చూద్దామని వెళ్ళాను అంతే ఇది తెలుసుకోకుండా నన్ను పట్టుకుని కొడుతున్నావు వెళ్ళరా వెళ్ళు నాకు అర్థం కావట్లేదా రాత్రికి తినడానికి వస్తావు కదా అప్పుడు రారా అందులో విషయం కలిపి పెడతా ఇలా చూడు ఇప్పుడు మనం ఏ పని చేస్తున్నామో ఆ పని సరిగ్గా చేస్తే చాలు. బావా రేపొక్కరోజు ట్రై చేసి చూద్దాం బావా. ప్రయత్నిస్తే సాధించలేనిదంటూ ఏది ఉండదు బావా. రేయ్ పిచ్చారా నీకు దొరికితే అయిపోతా ఉంటుంటే ట్రై చేయడం గురించి మాట్లాడుతున్నావు రోడ్డు మాలి ఒకటా నీకు రేయ్ ఇటు చూడు ఐఫోన్ అంటేనే రిస్క్ ప్రస్తుతం మనం చేస్తున్నదే మూసుకొని చేద్దాం సరేనా అన్ని కెమెరాలని సెక్యూరిటీని దాటి మనం ఏం పీకలేం ఏంట్రా సైలెంట్గా ఉన్నారు రేయ్ నాకోకేరా రేయ్ వీణ్ణడగరా ఓకేనారా కొట్టేయడానికి ఇంకేదైనా దారుందేమో అని ఆలోచిస్తున్నాను రా. రేయ్ ఐఫోన్ పిచ్చి పట్టిందా నీకు ఏ గాలో పట్టుకున్నట్టుందిరా నీకు ఛే ఫోను 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 వీడికి ఎలా అర్థమయ్యేలా చెప్పాలో అర్థం కావట్లేదే టెన్షన్ పడకురా మావా. మావా నువ్వింటికెళ్ళు మనం పొద్దున మాట్లాడదాం పోరా చెప్తున్నాడు కదా మామా. వీడేంట్రా ఐఫోన్ ఓనర్ కూడా ఐఫోన్ మీద ఇంత పిచ్చి ఉండదురా. వీడేంట్రా ఐఫోన్ పిచ్చి పట్టినోళ్ళలో ఉన్నాడు. డబ్బులు ఎక్కువ వస్తా అన్నారు కదా నువ్వు బయలుదేరి మావా పొద్దున కలుద్దాం వీడెందుకు చేస్తున్నాడు ఏంట్రా బావా ఐఫోన్ దొరికిందిరా. ఏమంటున్నావురా నేను చెప్పేది విను. జానీ తీసుకుని 5 నిమిషాలు మా ఇంటికి వచ్చి ఐఫోన్ కొట్టేసిన తర్వాత మీరు స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత 15 నిమిషాల్లో పోలీసులు మిమ్మల్ని పట్టుకుంటారు. ఏయ్! 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 ఆగ్రా! ఏయ్! ఎలా తగులుకుంటున్నావు? ఏయ్! ఏంట్రా అది? రేయ్, రేయ్, ఏమైందిరా? పోలీసులు! పోలీసు ఆగండ్రా. ఏయ్, ఆగండ్రా. ఏయ్, ఏంట్రా? రండి. వదలరా. ఏయ్, పరిగెత్తండ్రా. ఏయ్, ఆగండ్రా రేయ్. నా చేతిలో దొరికారనుకో. ఏయ్, ఆగు. ఏయ్, ఆగండ్రా రేయ్. ఏయ్, అక్కడే ఉండండి. ఆగమంటున్నావు కదా ఆగు. ఏయ్, పరిగెత్తలేను ఆగండ్రా. ఏయ్, ఏయ్. ఏయ్, ఆగండ్రా. ఏయ్, పట్టుకోండి, ఆగారు. పట్టుకో, పట్టుకో, పట్టుకో. ఏయ్, అటు పక్కన రా. పట్టుకో, అదిగో, మీరు అటు, పారిపోతున్నా. అటు, అటు, అటు. ఏయ్, ఏయ్, ఆగు. ఏయ్, ఆగరా, రేయ్. రామ్నగర్ పోలీస్ స్టేషన్. అక్యూస్ట్ ఇంటి నుండి ఎస్కేప్ సార్. అక్యూస్ట్ పేరు గుణ. అతనితో పాటు ఇద్దరు కలిసి పారిపోతున్నారు. ఓవర్. రేయ్, ఆగు. ఆగమంటుంటే. రేయ్, ఆగండ్రా. ఆగండ్రా. ఎస్కేప్ అయిపోరా. రేయ్, రేయ్, ఎక్కడికి వెళ్తున్నారు? కుట్టి జానీ ఇద్దరు ఎస్కేప్ సార్. 4 వైపులా పోలీసులు గాలిస్తున్నారు. వాళ్ళు ఎక్కడా కనిపించలేదు సార్. ఓవర్. ఏయ్, ఏయ్, పట్టుకోండ్రా. రేయ్, పట్టుకోండి. పట్టుకో, పట్టుకో. పరిగెత్తండి. పట్టుకోండి వాళ్ళని. వాడిని వదలొద్దు. పట్టుకోండ్రా. పరిగెత్తరా. వాడిని వదలకూడదు. పట్టుకో. పోలీసులు అందరూ మెయిన్ అక్యూస్ట్ ని పట్టుకోవడానికి వెళ్తున్నారు. ఓవర్. ఏయ్, ఆగరా. ఏయ్, 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 ఆగు. పట్టుకో. ఆగరా అంటే. ఏయ్, ఆగరా. ఏయ్, ఏయ్. ఏయ్, మళ్ళా అటు ఏయ్, పట్టుకో. ఏయ్, దూకుండ్రా. ఏయ్, ఆగరా. రేయ్, 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 రేయ్. ఆగమంటుంటే. నిన్నేరా? ఏయ్. ఏయ్, ఆగరా. ఏయ్, ఏయ్. రేయ్, ఆగరా. బయటికి రారా. బయటికి
బయటికి రారా బయటికి రా. రేయ్. బయటికి రమ్మనంటే. సార్ ఆ కుర్రాన్ని చుట్టుముట్టాం సార్. ఆడు వెంటనే చెరువులో దూకేశాడు సార్. మన దగ్గర నుంచి తప్పించుకోవడం కోసం వాడు కాలువలో దూకేశాడు సార్. ఎరా నీకు బుద్ధి లేదు? ఎవరిని పనికి పెట్టుకోవాలో నీకు తెలీదా? సంక నాగిపోయింది కదా, సరిగ్గా చూడరా. వీళ్ళందరినీ పోగు చేయడానికి నేను ఎంత కష్టపడ్డానో తెలుసా నీకు? అంతా ఒక్క నిమిషంలో చెడగొట్టాలని చూసావా? నీకు ముందే చెప్పాను, మనం చెప్పేది చేసే మనుషులు కావాలని చెప్పి. ఇలా సొంత నిర్ణయాలు తీసుకునే వాళ్ళు మనకెందుకురా? దానికి వేరే బిజినెస్లు ఉన్నాయిరా. ఇలా చూడు, పోయిన నెలే 6 తీసుకెళ్లారు. ఏం చేశారో నీకు తెలుసుగా. అన్నా ఆ ఐఫోన్ గురించి ఊరికే అడిగారన్నా. నేను కూడా మామూలుగానే చెప్పాను, కానీ వాళ్ళు ఇలా ఐఫోన్ కొట్టేస్తారని నేను అసలు అనుకోలేదన్నా. వాళ్ళలో ఒకడు నేరుగా గొడవనికి వచ్చాడు. వాడిని కొట్టి తరిమేసి మీకు ఫోన్ చేశాను. ఏంటి, గొడౌన్కి వచ్చాడా? ఇదెందుకు నా ఫోన్లో చెప్పలేదు? అది చెప్దాం అనుకునేలోగే మీరు నన్ను ఇక్కడికి వచ్చేయమన్నారు. ఇలా చూడు, నేను చెప్పేది బాగా విను. మ్యాటర్ ఫోనే అయితే ఖచ్చితంగా పోలీసులు వాడిని లేపేస్తారు. అందులోనూ చనిపోయింది ఎమ్మెల్యే కొడుకు. దీనికి ఒకే మార్గం, నువ్వు ఇక్కడి నుంచి పారిపోవడమే. ముందు బయలుదేరు. సరేనా? రేయ్ ఆగు. నా నంబరు వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర ఉందా? అయ్యో లేదన్నా, అందరూ నన్నే కాంటాక్ట్ చేసేవారు. మన వాళ్ళ నెంబర్లు ఒక్కటి కూడా ఎవరికి ఇవ్వలేదన్నా. సరే వెళ్ళు. హ్మ్. అన్నా ఏదైనా సరే ఇంకో 1 అవర్లో వాడిని లేపేస్తారు. వాడిని లేపిన తర్వాత ఇక్కడికి వచ్చేస్తారు. ఇక మొత్తం బిజినెస్ని మూసేయాల్సిందే. నువ్వేం చేస్తావంటే, రేయ్ ఒక్క నిమిషం రా. నన్ను కొంచెం రామాపురంలో వదిలేస్తావా? అన్నా అది కాదు, నాకు ఒక చిన్న పని ఉంది. రే లేదురా, కొంచెం ప్లీజ్ అర్జెంట్ రా. సరే ఎక్కండి. ఆ,